హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చిన్నారి జాహ్నవి మిస్ అయి నేటికి 20 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆచూకీ అయితే లభ్యం కాలేదు సార్. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే ఇక పోలీసులు చేతులు ఎత్తేసారని, తాత్కాలికంగా మొత్తం సర్చ్ ఆపరేషన్ మొత్తం కూడా ఆపేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఎందుకు పాప ఆచూకీ కనిపెట్టలేకపోయారు? ఇక ఇన్వెస్టిగేషన్ అనేది చేయరా? ఆల్రెడీ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మరి పోలీసులు వాళ్ళకేం సమాధానం చెప్తారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్ పాప విషయంలో? మరి ఏం జరిగే అవకాశం ఉంది ముందు? ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 20 రోజులు అయింది. రేపు శనివారం వస్తాయి, ఎందుకంటే 6వ తేదీ పాప మిస్సింగ్. సో శనివారం వస్తే 21 రోజు అవుతుంది. కుక్క కూడా 13వ తేదీ చనిపోయింది. 14వ తేదీ పోస్ట్ మార్టంకి ఇచ్చారు. ఆ తర్వాత కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నిన్నే వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా క్లియర్గా కుక్క నేచురల్ కాజెస్, అంటే అది ఫుడ్ లేకపోవడం, నీళ్లు లేకపోవడం, డీహైడ్రేషన్ గురి కావడం, అంటే వడదెబ్బ లాంటి తగలడం, దానివల్ల తినలేకపోవడం ఆహారం, దాంతోనే అది చనిపోయింది. అంతేగాని దానికి ఎక్స్టర్నల్ వూండ్స్ కానీ జంతువుల అటాక్ సంబంధించిన అవి కానీ ఏవి లేవు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కానీ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. FSL ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లో కానీ తేలిపోయింది. ఇక ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే ఒక విషాద వార్తగా చెప్పుకోవచ్చు మనం. అంటే పాప విషయంలో పోలీసులు చేతులు ఎత్తేసారు అనే వాదన వస్తుంది. అంటే చేతులు ఎత్తేయడం అంటే ఏంటంటే అక్కడ సెర్చ్ ఆపరేషన్ అనేది క్లోజ్ చేశారు. అది నాకు తెలిసి అది నేచురల్లే. ఇంకా ఎతికిందే ఎన్నిసార్లు ఎతుకుతారు? ఆల్రెడీ 20 రోజులుగా వెతుకుతున్నారు. పైగా రోజుకి 200 నుంచి 400 మంది 500 ఎకరాల నుంచి 1000 ఎకరాల రేడియస్లో వెతికేశారు. అట్లాగే మాజీ మిలిటరీ అతను కృష్ణమూర్తి అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా మామూలుగా మెటల్స్ మినరల్స్ అని ఆయన కనిపెడుతుంటాడు. వాటర్ ఎక్కడన్నా గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉందో చెప్తుంటాడు. సో ఆయన దగ్గర కూడా ఒక మంచి ఎక్విప్మెంట్ ఉంది. దాన్ని పెట్టుకొని కూడా 1 కిలోమీటర్ రేడియస్లో సెట్టింగ్స్లో వెండి మెటల్కి సంబంధించిన సెట్టింగ్స్ పెట్టారు. ఎందుకంటే వెండి పట్టీలు పాపకు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఏమన్నా పాపకి ఏమన్నా అయ్యున్నా జంతువుల ద్వారా కానీ, కొండ చెలువు ద్వారా కానీ, లేకపోతే యాక్సిడెంట్ల ద్వారా కానీ పాపకి ఏమన్నా అయ్యున్నా ఈ మొవ్వలు అయితే ఉండేవి, పట్టీలు అయితే ఉండేవి. ఈ పట్టీల ద్వారా ఏమన్నా ఉంటే వెండిని అది రేడియస్లో 1 కిలోమీటర్ రేడియస్లో ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఆయన కూడా కొండ మీదకి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేశాడు. ఎక్కడ వెండి పట్టీల జాడ ఎక్కడ కలబడలేదు. భూమిలో మట్టిలో ఉండే కొంత చిన్న వెండి ఉంటుంది కదా, అలాంటివి మాత్రం దొరికాయి దాంట్లో. చుట్టుపక్కల ఊర్లలో ఉండే వెండి కడియాలు అవి కూడా అది ఫైండ్ అవుట్ చేయగలిగింది. కానీ ఈ వెండి మూవల్ని పట్టీల్ని అయితే చేయలేదు. సో దాని ద్వారా ఏమైంది, పాపని జంతువులు కానీ ఇంకోటి కానీ అటాక్ చేసి ఉండే పరిస్థితి లేదని తేలింది. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ టైం దిగి నైట్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు జంతువులు ఉన్నాయా లేదా, వైల్డ్ యానిమల్స్ ఏరియాలో తిరుగుతున్నాయా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నైట్ విజన్ ఉన్న థెర్మల్ డ్రోన్స్ని ఉపయోగించింది. అలాగే ట్రాప్ కెమెరాస్ అంటారు, మామూలుగా జంతువుల్ని ట్రాప్ చేయడానికి, నైట్ జంతువుల లైఫ్ని స్టడీ చేయడానికి ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతుంటారు. అలాగే ట్రాప్ కెమెరాస్ కూడా పెట్టారు. అదేంటంటే మోషన్ సెన్సార్ కెమెరాస్, ఏదైనా కదిలినప్పుడు అది క్యాప్చర్ చేస్తుంది, అలాగే కూడా పెట్టారు. సో వీటన్నిటిలో కూడా అక్కడ ఏమి వైల్డ్ యానిమల్స్ లేదని, కొండ చెలువు కూడా లేదనేది తేలిపోయింది. సో పాప క్లియర్గా అక్కడెక్కడ మిస్ కాలేదు. అంటే మిస్ అయ్యింటే అక్కడ బతికే ఛాన్స్ కూడా లేదు పాప. ఎందుకంటే విపరీతమైన హీట్ ఉంది, ఫుడ్ లేకుండా, వాటర్ లేకుండా పాప డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంది. రెండోది పాప ఎక్కువ దూరం కూడా నడిచే పరిస్థితి లేదు. ఓన్లీ 200 మీటర్ల దూరంలోనే పాప మిస్ అయినట్టుగా ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. సో అన్ని రకాలుగా అంటే SDF డిజాస్టర్ ఫోర్సు, స్టేట్ డిజాస్టర్ ఫోర్సు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, తర్వాత హోమ్ గార్డ్సు, ఇలాగా ప్రత్యేక బృందాలన్నీ కూడా వెతికేశారు. సో ఇన్ని రోజులైనా కూడా దొరకలేదంటే ఇంకా వెతుకుతున్నట్టు దాంట్లో ఏం మీనింగ్ లేదు. అలాగే వాటర్ బాడీస్, అక్కడ ఉన్న చెరువులు, కుంటలు ఇవన్నీ కూడా గాలించేశారు. అట్లాగే వీళ్ళ పెంపుడు కుక్కని ట్రాకర్ గట్టి కూడా చూశారు. సో అన్ని రకాలుగా సెర్చ్ చేసిన తర్వాత ఇంకా సెర్చ్ చేయడంలో అర్థం లేదు. యాక్చువల్గా నాకు తెలిసి ఇంత పెద్ద సెర్చ్ ఆపరేషన్ ఈ మధ్య ఎప్పుడు కూడా చేసి ఉండరు.
సో అంతా చేశారు. ఎస్పీ స్థాయిలో కూడా అక్కడ ఉన్నారు. చివరికి హోంమంత్రి కూడా అనిత కూడా అక్కడికి వెళ్ళింది. సో ఈ స్థాయిలో స్టేట్ గవర్నమెంట్ కూడా సీరియస్గా తీసుకొని కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అక్కడికి వెళ్ళారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా స్పందించాడు. ఇవన్నీ జరిగాయి. మామూలుగా అయితే ఒక పాప కోసం ఇలాగా ఎప్పుడు జరగలేదు మధ్యకాలంలో. సో ఇన్ని జరిగినా కూడా దొరకలేదు కాబట్టి పోలీసులు ఇంకా సెర్చ్ ఆపరేషన్ ఆపేస్తున్నారని వార్త వస్తుంది. సో వాళ్ళు ఆపేయడంలో తప్పేం లేదు. ఎందుకంటే దొరకదని తేలిపోయినాక అన్నీ ఎలిమినేట్ అయిపోయినాక ఇంకా ఎత్తుకోవడంలో మీనింగ్ లేదు. అందుకని పోలీసులు ఏం కేంద్రీకరించారంటే పాపని అబ్డక్ట్ చేశారు, ఎవరో తీసుకెళ్ళిపోయారు అన్న యాంగిల్లోనే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అట్లా హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే మీరు అసలు మిస్సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో అయ్యారా లేదా, ఇప్పటివరకు ఏం జరిగింది అనే నివేదికని సబ్మిట్ చేయమన్నారు. నివేదికను కూడా సబ్మిట్ చేయడానికి రెడీ చేస్తున్నారు పోలీసులు. సో పోలీసులు హైకోర్టుకి ఏం చెప్తారంటే మేము ఇట్లా ఇన్ని రోజులు ఎతికాం, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఫాలో అయ్యి ఈ పద్ధతిలో మేము ఎతికాం, ఎక్కడ మాకు దొరకలేదు అనేది చెప్తారు. అలాగే రెండోది ఫోన్ టవర్ ఉపయోగించుకొని ఆ టవర్ పరిధిలో ఆ టైంలో ఏ ఫోన్లు అక్కడ ఆపరేషన్లో ఉన్నాయి, దాదాపు 4800 ఫోన్లని చెక్ చేశారు. దానికి సంబంధించిన మనుషులతో అంతా కూడా మాట్లాడారు. అట్లాగే ఆ ఏరియాలో అనుమానితులు ఎవరున్నారు ఆ టైంలో అనేది తీసుకున్నారు. అట్లాగే ఆ చుట్టుపక్కల పల్లెల్లో ఆ రోజు 6వ తేదీ ఎవరైనా బయటికి వెళ్ళిపోయారా మిస్టీరియస్గా అనుమానాస్పదంగా అన్న యాంగిల్లో కూడా చూశారు. అట్లాగే ఇంటింటికి కూడా వెళ్ళి చెక్ చేశారు, ఎక్కడైనా ఇంట్లో దాచిపెట్టారా పాపని అన్న యాంగిల్లో కూడా అన్ని యాంగిల్లో కూడా దొరకలేదు. అట్లాగే సీసీటీవీలు పరిశీలించారు. కొన్ని ఫోన్లు వాట్సాప్లో కానీ లేకపోతే వేరే యాప్లో ఏమన్నా మాట్లాడుకుంటే మామూలుగా కాల్ డంపులో దొరకవు, దానికి మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం దాన్ని తీసుకొని అది కూడా చేశారు. అట్లాగే చుట్టుపక్కల ఉన్న బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇక్కడంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటే రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్ ద్వారా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తుంటారని చెప్పి ఆ యాంగిల్లో కూడా చూశారు. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న అనేక సెంటర్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు కూడా పరిశీలించారు. సో దాదాపు 200 సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు. సో ఇప్పుడు హైకోర్టు చెప్పినా లేకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీగా ఇమీడియట్గా నమోదు చేయాలి. అది కూడా మిస్ అవ్వగానే చిన్నపిల్లలు మిస్ అయ్యారు అని కంప్లైంట్ రాగానే దానికి సంబంధించి అబ్డక్షన్ లేదా కిడ్నాప్ అనే యాంగిల్లోనే నమోదు చేసుకోవాలి కేసు. ఆ యాంగిల్లోనే మీరు పరిశీలించాలి. అట్లాగే దీనికి సంబంధించి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్స్ ఉంటాయి గవర్నమెంట్లో, యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్కి కూడా తెలియజేయాలి. ఇవన్నీ కూడా వీళ్ళు చేశారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా కిడ్నాప్ లేదా ఎవరైనా ఎత్తుకెళ్లారు పాపని అన్న యాంగిల్లోనే పోలీసులు ముందుకెళ్తున్నారు తప్ప సెర్చ్ ఆపరేషన్ అనేది ఇంకా కంప్లీట్గా ఆపేశారు. సో చాలామంది సెర్చ్ ఆపరేషన్ ఆపేయడం పట్ల విమర్శలు అయితే చేస్తున్నారు. కానీ పోలీసుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మీనింగ్లెస్ సెర్చ్ ఆపరేషన్. ఎతికిన చోట ఎన్నిసార్లు ఎతికినా ఇంకా దొరికే అవకాశం లేదు. రెండోది లోకల్స్, కొంతమంది లోకల్ మీడియా పర్సన్స్ కూడా వెతుకుతున్నారు ఆ ఏరియాలో. వాళ్ళకి తెలుసు కాబట్టి టెరైన్ అదంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటుందని ఆ యాంగిల్ అంతా కూడా లోకల్స్ కూడా వెతుకుతున్నారు. కాబట్టి వెతికితే ఇంక దొరికే అవకాశం లేదు. ఓన్లీ పోలీసులు ఏంటంటే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అనే యాంగిల్లోనే ఫోకస్ చేస్తున్నట్టు కనబడింది. కంప్లీట్గా అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆపలేదు. రెండోది హైకోర్టు కూడా అడిగింది కాబట్టి హైకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పోలీసుల్ని గైడ్ చేసే అవకాశం ఉంది. సో మరోపక్క పాప తల్లిదండ్రులు కూడా అంటే గణేష్ కానీ భవాని కానీ వాళ్ళు కూడా హోప్ఫుల్గానే ఉన్నారు. దీన్ని ఉపయోగించుకొని చాలామంది జ్యోతిష్యులు కూడా వెళ్ళి వాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒకరు ఉత్తర దిక్కు వెళ్ళిందంటారు, ఒకరు తూర్పు దిక్కు అంటారు, ఒకరు 300 కిలోమీటర్ల దూరంలో ఉందంటారు. నిన్న ఒక ఆయన వచ్చి 100 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పాడు. ఇలాగ రకరకాలుగా చెప్పి వాళ్ళు ఇంకా కన్ఫ్యూజ్ చేసి భయభ్రాంతం చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఎవరిని నమ్మాలి, దేన్ని నమ్మాలి తెలీదు. మరోపక్క మీడియా భూత కల్పనలతో మీడియా రోజుకో కథనాల్ని చెప్తుంది. సో ఇన్ని కన్ఫ్యూజన్ల మధ్య సెర్చ్ అయితే ఆపేశారు. బట్ అబ్డక్షన్ అండ్ కిడ్నాప్ యాంగిల్లో మాత్రం పోలీసులు ఇప్పటికి కూడా వెతుకుతూనే ఉన్నట్టుగా మనకు అర్థం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.